హాయ్ ఈరోజు మీకు హాయ్ ఐఆమ్ తెలుగు సినిమాక్ ఛానల్. వెల్కమ్ టు ప్రభాస్ అనుష్క లవ్ స్టోరీ అండ్ 5th ఎపిసోడ్. థ్యాంక్ యూ ఆల్. ప్రేమకు దగ్గరగా కానీ మాటలకు దూరంగా. మధ్యాహ్నం షూటింగ్ ముగిసేసరికి ఆ ప్రాంగణం మీద కమ్ముకున్న వెలుతురు కూడా ఇద్దరి మధ్య తొంగి చూసే మౌనంలా అనిపించింది. ప్రభాస్ వాహనం దగ్గర నిలబడి ఉండగా అనుష్క చుట్టూ ఉన్న యూనిట్ వాళ్ళందరికీ గుడ్ బై చెప్పి నడుచుకుంటూ వచ్చింది. ఎప్పట్లాగే నవ్వుతూ రావాలి అనుకున్నాడు, కానీ ఈరోజు ముఖంపై కేవలం అలసటే కనిపించింది. ఏమైంది స్వీటీ, షూట్ బాగా అయితే ఇంతగా ఎందుకు అలసిపోయావు అని అడగబోతుంటే ముందే ఆగిపోయింది ఆమె. నిన్న నువ్వు ఏమనుకున్నావో అదే అంటూ మాటలు కలవకపోయాయి. గత రాత్రి ఇద్దరూ బాగా మాట్లాడుకున్నారు, కానీ ఒక మాట మాత్రం ప్రేమ లేదా స్నేహం కంటే పెద్దదా? ఇద్దరికీ తెలుసు ఉన్నది చెప్పని ప్రేమ అని, కానీ చెప్పలేని కారణాలే ఇంకా ఎక్కువ. ప్రభాస్ కార్ స్టార్ట్ చేశాడు. ఆకాశం ఒక్కసారిగా చీకటి పడిపోయింది. వర్షపు వాసన గాలిలో గట్టిగా వచ్చింది. అనుష్కను చూసి, ఇంటికెళ్ళలోపే వర్షం మొదలవుతుంది, నా దగ్గరికి కూర్చో, డ్రాప్ చేస్తా. ఆమె అతని వైపు చూడకుండా మౌనంగా కూర్చుంది. ఈ మౌనం అతనికి తెలిసినదే. ఇలాంటి మౌనం ఆమెకు ఒకప్పుడు అతన్ని తలుచుకునే సమయంలోనే వచ్చేది. కారు రోడ్డుపై దూసుకుపోతుంది. వర్షం కిటికీ మీద బిందులు కొట్టాయి. అప్పుడే ఆమె చేతి వెనుకకు కారు గ్లాస్ మీద కప్పుకున్న చలికి కొంచెం వణుకు వచ్చింది. ప్రభాస్ దృష్టి దొరికింది. చల్లగా ఉందా? అతని స్వరం సున్నితంగా ఉంది. అనుష్క తలూపింది. అప్పుడే అతని కారు ఏసీ తగ్గించి బ్యాక్ షీట్లో ఉన్న షాల్ తీసి జాగ్రత్తగా ఆమె భుజాల మీద వేశాడు. ఆ స్పర్శ, ఆ జాగ్రత్త, ఆ సౌమ్యమైన స్వభావం ఆమె హృదయం ఒక్కసారిగా గట్టిగా కుట్టుకుంది. ఇలా ఎందుకు చూస్తున్నావు స్వీటీ అని అతన్ని నెమ్మదిగా నవ్వుతూ అడిగాడు. ఆమె తల తిప్పుకుంది. ఎందుకంటే నువ్వు చాలా మంచివాడివి ప్రభాస్. నిన్న నేను మాట్లాడిన మాటలకి నువ్వు బాధపడలేదుగా? అనుష్క అడిగింది. నువ్వు ఏం మాట్లాడినా నేను బాధపడను. ప్రభాస్ మాటలు నిజమైనవి. ఆమె గుండె మరింత భారమైంది. ఎందుకంటే ఆమె మాట్లాడిన మాటలో కొంత తనను దూరంగా ఉంచుకోవాలని కూడా ఉండేది. నువ్వు స్టార్, నీ గురించి చాలా కోతలు, కాసిప్స్. ఆమె మాట ఆగిపోయింది. అవి నా ప్రాబ్లమ్స్ స్వీటీ, నీది కాదు, అతను నెమ్మదిగా చెప్పాడు. అనుష్క అతను చూసింది. కారులో వెలుతురు తక్కువ, కానీ అతని కళ్ళలో ఉన్న నిజాయితీ మాత్రం స్పష్టంగా కనిపించింది. నన్ను గురించి ఎవరు ఏం మాట్లాడినా నాకు పట్టదు, కానీ నువ్వు దూరంగా ఉంటావేమో అన్నదే నాకు భయం. ఆమె గుండె ఒక్కసారి కంపించింది. ప్రభాస్ తన మనసును ఇలా బయట పెడతాడని అనుకోలేదు. వర్షం మరింత పెరిగింది. కారులో వర్షం శబ్దం మాత్రం వినిపిస్తుంది. ప్రభాస్, ఆమె స్వరం కదిలింది. నేను నీకు భారం అవుదామా అనిపిస్తుంది. నువ్వు నాకు భారమా? అతను నవ్వాడు. స్వీటీ, నువ్వంటే నాకు ఏమున్నదో నీకే తెలియదు. ఆమె వెన్నుల్లో ఒక చలికంపు పరిగెత్తింది. నువ్వు ఉంటేనే నేను ఉండగలను అనిపిస్తుంది. అలాంటిది. అతను మరింత దగ్గర చూశాడు. ఆమె శ్వాస ఆగిపోయింది. ఆ వాక్యం, ఆ భావం ఇప్పటి వరకు చెప్పని ప్రేమ. అనుష్క ముఖంపై చిరునవ్వు ఏదో లోకానికి చెందినట్లుగా కనిపిస్తుంది. ప్రభాస్, ఆమె మాట ఆగిపోయింది. నేను కూడా విన్నంటే. ప్రభాస్ ఆమె ముఖం వైపు జాగ్రత్తగా తిరిగాడు. రెండు కళ్ళు ఒకరినొకరు పట్టుకున్నాయి. వర్షం శబ్దం, కారులోని హిమాలయ లాంటి నిశ్శబ్దం, రెండు గుండెల తడలు తప్ప ఏదీ కనిపించలేదు. చెప్పు అనుష్క, అతను మృదుగా అడిగాడు. నేను కూడా నిన్నంటే చాలా ఇష్టపడుతున్నాను ప్రభాస్, ఆమె చివరికి చెప్పేసింది. అతని కళ్ళల్లో ఒక్కసారిగా వెలుగు వచ్చింది. ఒక రోడ్డు వద్ద ప్రభాస్ కారు ఆపాడు. అతి సన్నిహిత క్షణం, అతి నిష్కపటమైన భావం. 2 సెకండ్ల పాటు ఒకరినొకరు చూసుకున్నారు. మళ్ళీ నాకెందుకు దూరం అవ్వాలనుకుంటున్నావు? అతను ముద్దుగా అడిగాడు. ఎందుకంటే నువ్వు ఎంత ఉన్నతగా ఉన్నావో నేను అంతగా కాదు అనిపిస్తుంది, ఆమె నిజాయితీగా చెప్పింది. అతను వెంటనే ఆమె చేతి పట్టుకున్నాడు. ఆ స్పర్శ, ఆ వేడి ఆమె గుండెలో మొత్తం ప్రవహిస్తుంది. మనసు ఎంత గొప్పదో వ్యక్తి స్థాయి అంతే. నీ మనసు నువ్వు ఊహించుకునేదానికంటే అందంగా ఉంది స్వీటీ. అనుష్క కళ్ళు నీళ్లతో నిండిపోయాయి.
నాకు నీతో కలిసి ఉండడం అంటే నా జీవితం పూర్తిగా అనిపిస్తుంది అతను చెప్పాడు. ఆమె అర్థం చేసుకుంది. ఈ ప్రేమ చిన్నది కాదు, ఇది ఒక జీవితాన్ని మార్చగలిగిందేగా ఉంది. ప్రభాస్ మాటలు వింటూ ఆమె ఒక్కసారిగా భావోద్వేగం ఆపుకోలేకపోయింది. చిన్నగా ముందుకు వంగి అతని భుజంపై తల వాల్చింది. ప్రభాస్ నిదానంగా ఆమె వెన్ను మీద చేయి ఉంచి తట్టాడు. ఆ క్షణం, ఆ నిశ్శబ్దం కౌగిలి అది ప్రేమ కన్నా ఎక్కువ. నీకు తెలియదు ప్రభాస్, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో అనుష్క అతి మృదుగా చెప్పింది. అతను ఆమె తల మీద ముద్దు పెట్టాడు. అది మాటలతో చెప్పని ప్రేమ. కారులో మళ్ళీ ప్రయాణం మొదలైంది. కానీ ఇప్పుడు అది ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గిస్తూ వస్తుంది. చిన్న నవ్వులు, చిన్న మాటలు, చిన్న అల్లరి. ప్రభాస్ ఆమెను ఆట పట్టిస్తూ, నన్ను ఇష్టపడతావని ఎంత ఆలస్యంగా చెప్తావా, అలాగే నువ్వు కూడా ఆలస్యమే చేసావు కదా. ఆమె నవ్వింది. ఈ నవ్వు ఇద్దరిలో ఉన్న ప్రేమకు ముద్ర వేసినట్టుంది. ఇంటి గేటు వద్ద కారు ఆగింది. ఆమె వెళ్ళడానికి డోర్ తెరుస్తుంటే ప్రభాస్ ఆమె చేయి పట్టుకున్నాడు. ఈ వేళ చెప్పిన మాటలు నిజమేనా అనుష్క? అతను మళ్ళీ అడిగాడు. ఆమె అతన్ని దగ్గరగా చూసి, నువ్వు నమ్మేంత నిజం. అతని ముఖం మీద చిరునవ్వు మెల్లగా విరిసింది. అది ప్రేమలో గెలిచిన మనిషి నవ్వు. అనుష్క నెమ్మదిగా కారు నుండి దిగింది. అయినా వెళ్లే ముందు మళ్ళీ ఒకసారి అతను చూసింది. అతను కూడా ఆమె కోసం ఆగి కళ్ళతో మాట్లాడాడు. అనుష్క గది లైట్లు ఆఫ్ చేసి మంచంపై పడుకుంది. గూడులో కూర్చున్న ఆ గుండెలో మాత్రం ఇంకా ప్రభాస్ మాటలు నిండిపోయింది. అదే సమయంలో ప్రభాస్ కూడా తన రూమ్లో ఒంటరిగా కూర్చున్నాడు. ఫోన్ తీసుకుని స్వీటీ నిద్రపోతున్నావా అని టైప్ చేశాడు, కానీ పంపలేదు. అనుష్క కూడా అదే టైప్ చేసింది, కానీ పంపలేదు. సందేశం పంపకపోయినా ఇద్దరి హృదయాలు మాత్రం ఒకే మాట మాట్లాడుతున్నాయి. ఇక మనం దగ్గర అయ్యాం. ఇద్దరి మధ్య ప్రేమ చెప్పబడింది, కానీ ఇంకా బయటపడలేదు. ఇది ప్రేమ మొదలు, కానీ ప్రయాణం ఇంకా చాలా పెద్దది. మిగతాది వచ్చే భాగంలో విందాం. ఈ వీడియో ఇప్పుడు చూసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.